హాయ్ ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా నేను చేసే రైల్వే కంటెంట్ అయితే కాదు. నా యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే మానిటైజేషన్ అయ్యింది. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ వరకు నా జర్నీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఈ జర్నీలో నాకు తోడుంది మీరే. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు, నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నేను ఇది చేయగలన నమ్మకం అయితే నాకు లేదు. ఆ నమ్మకాన్ని ఇచ్చింది మీరే. సో నా జర్నీ ఎలా జరిగిందనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్లో ఎలా వ్యూస్ సంపాదించాలి, ఎలా సబ్స్క్రైబర్స్ని సంపాదించాలని కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను పెద్ద క్రియేటర్ని కాదు, నాకు 8,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, యూట్యూబ్ మానిటైజేషన్ అయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, మీకేమైనా ఉపయోగపడవచ్చు. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు అఖిల్, మీ అందరికీ తెలిసిందే. మాది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరాడు అనే ఒక పల్లెటూరు. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను. సో అలా చేస్తూ ఉన్న టైంలో ఒకరోజు నాకు అనిపించింది, ఇది మన లైఫ్ కాదు, ఇంకొకటి ఏదైనా సంథింగ్ స్పెషల్గా చేయాలి అనిపించింది. అలా అనిపించినప్పుడు ఫస్ట్ నేను యూట్యూబ్లో ఏవేవో వీడియోస్ చేసేవాడిని. అంటే కంటెంట్ ఏం లేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా సాంగ్స్ పాడడం లేదా మోటివేషనల్ వీడియోస్ చెప్పడం ఇలాంటివి చేసేవాడిని. అప్పుడు నా దగ్గర అయితే కంటెంట్ లేదు. కానీ ఒకరోజు నేను 2025లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. సో అలా వెళ్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్, అంటే ఎగ్జామ్కి ఎలా వెళ్ళాను, ఎలా రాశాను, అలాగే కొన్ని విషయాలు చెప్పానమాట ఆ వీడియోలో. సో ఆ వీడియో మంచి వ్యూస్ వచ్చాయి, దాదాపు 2000+ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, మన కంటెంట్ ఇది రైల్వే ఎగ్జామ్స్ గురించి కానీ లేదా రైల్వే టెక్నికల్ పాయింట్స్ గురించి కానీ మనం వీడియో చేయాలి. ఎందుకంటే నాకు రైల్వే గురించి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంది. అంటే నేను చాలా రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యాను, చాలా ట్రై చేశాను. అంటే ప్రస్తుతం జాబ్ రాలేదనుకోండి, మీలో చాలామంది అడుగుతున్నారు మీరు రైల్వే ఎంప్లాయ్ అని. కాదండి, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ని. కాకపోతే నాకు రైల్వే గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి, అందుకనే ప్రతి విషయం తెలుసుకునేవాడిని, కొంచెం నాలెడ్జ్ ఉంది రైల్వే గురించి. సో ఈ కంటెంట్ చేస్తే మనకు ప్లస్ అవుతుంది, అంటే మనకు తెలిసిన కంటెంట్ కాబట్టి ఇదైతే బాగుంటుంది అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ కంటెంట్ మీద వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ జర్నీలో నేను అక్కడక్కడ కొన్ని తప్పులు చెప్పాను, కొన్ని చేసినప్పుడు మీరే నన్ను కరెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడన్నా ఒక తప్పు చెప్తే కామెంట్స్లో అన్న అది తప్పు కరెక్ట్ చేసుకొని చెప్పేవారు, నేను అది కరెక్ట్ చేసుకునేవాడిని. సో మీ అందరికీ థ్యాంక్స్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఏంటంటే నేను ఒక జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా, నాకు ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఏదో ఫార్మాలిటీకి లేదా ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ కోసం జాబ్ చేస్తున్నాను తప్ప నాకు అందులో 0% ఇంట్రెస్ట్. కానీ చేయక తప్పట్లేదు. కానీ ఈ యూట్యూబ్ చేయడం వల్ల నాకు ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది, నా లైఫ్ మీద నాకు ఒక నమ్మకం వస్తుంది. చెప్పాలంటే ఈ 6 months యూట్యూబ్ జర్నీ నా లైఫ్నే మార్చేసింది. అంటే నేను ఇంతకుముందు జాబ్ చేసేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, అంతే. అదే రొటీన్ లైఫ్ అలా మెకానికల్గా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తున్నాను, ఫ్రీ టైంలో నా సబ్స్క్రైబర్స్కి ఏ కంటెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు ఒక డిసిప్లిన్ అలవాటైంది. ఈ డిసిప్లిన్ వల్ల నేను 2 రోజుల క్రితం అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు రెడీ చేసి పెట్టుకుంటున్నాను, ముందుగా అప్డేట్గా ఉంటున్నాను. సో నాలో ఒక లేజినెస్ ఉండేది, అంటే తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనే ఒక ఇది ఉండేది. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాలో అది పోయింది. ముందుగానే అప్లోడ్ చేసుకొని షెడ్యూల్లో పెట్టుకొని వీడియో రిలీజ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల నేను ఏంటంటే వెయిట్ కూడా ఎక్కువ ఉండేవాడిని, 98 kgs ఉండేవాడిని. తర్వాత డిసైడ్ అయ్యాను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యి 2 months నుంచి డైటింగ్ వర్కౌట్ చేస్తున్నాను. ఇప్పుడు 87 kgsకి వచ్చాను. దీని అంతటి కారణం యూట్యూబ్. చెప్పాలంటే మీరు నాకు అన్న దాని గురించి వీడియో చేయి, దీని గురించి వీడియో చేయని చెప్పినప్పుడు నాకు చాలా ఉత్సాహం అనిపించింది. అంటే నేను ఇంకా బాగా చేయాలి, నా కంటెంట్ ఇంకా మెరుగుపరుచుకోవాలి అని చెప్పేసి ఇంకా అనిపించేది నాకు. సో అలా వీడియోస్ చేస్తున్నాను, మీరు అలాగే ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫస్ట్ నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు పెద్ద వ్యూస్ వచ్చేవి కాదు. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే 10-20 వ్యూస్, లేదా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే 150-200 వ్యూస్ వచ్చి, ఏంటి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ నేను ఏం చేశానంటే కన్సిస్టెంట్గా ఉన్నాను. అంటే ఏ రోజు వీడియో అప్లోడ్ చేయడం మానలేదు, ఏదో ఒక కంటెంట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. యూట్యూబ్ను మనల్ని ఏం చేస్తుందంటే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది.
వీళ్ళు కంటెంట్గా ఉంటున్నారా లేదా, అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదా. వెంటనే మీరు వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. కొంత పేషెన్స్గా వెయిట్ చేయాలి, కొన్ని రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత యూట్యూబ్ మిమ్మల్ని నమ్మిన తర్వాత మీ వీడియోస్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, నాకు అప్పుడు 150-200 వ్యూస్ వచ్చేవి. ఏంటి మనకు వ్యూస్ రావట్లేదని నాకు అర్థమయ్యేది కాదు. గివ్ అప్ ఇచ్చేద్దాం, మానేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కడో వద్దు, నువ్వు చేయగలవు అనే ఒక ఆలోచన గట్టిగా పట్టుకుంది నన్ను. తర్వాత ప్రాసెస్ తెలుసుకున్నాను, ఎలా అప్లోడ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ఈ విషయాలన్నీ నేర్చుకుని ఆ విధంగా అప్లోడ్ చేయడం మొదలెట్టాను. అప్పటి నుంచి నాకు వ్యూస్ రావడం మొదలుపెట్టాయి. ఏంటంటే మనం ఏ కంటెంట్ చేస్తున్నామో, దేని గురించి వీడియో చేస్తున్నామో ఆ కంటెంట్ ఫస్ట్ యూట్యూబ్కి అర్థం కావాలి. మనం షార్ట్ వీడియో పెట్టామనుకోండి, పెట్టిన ఇనీషియల్ 10-15 మినిట్స్లోనే మనకి 200-300 వ్యూస్ వచ్చేస్తాయి. మన వీడియో వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోద్ది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, యూట్యూబ్ ఫస్ట్ రా ఆడియన్స్కి చూపిస్తుంది. రా ఆడియన్స్ అంటే మీరు షార్ట్ పెట్టినప్పుడు కొంతమందికి చూపిస్తుంది. వాళ్ళ యొక్క రిటెన్షన్ని యూట్యూబ్ అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసి ఆ వీడియోని ప్రమోట్ చేయాలా లేదా వద్దని ఆలోచిస్తుంది. అంటే మీరు ఒక షార్ట్ వీడియో పెట్టారు, ఒక 300-400 పీపుల్కి చూపిస్తుంది. వాళ్ళు మీ వీడియోని పూర్తిగా చూస్తున్నారా లేదా, అంటే స్వైప్ చేసేస్తున్నారా, లేదా ఎంతసేపు చూస్తున్నారు, ఆ వీడియోకి లైక్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ ఆడియన్స్ ఎక్కువసేపు చూస్తున్నారు, మనకి ఏంటంటే డ్యూరేషనే ఇంపార్టెంట్. మీ వీడియోని ఎక్కువసేపు చూసారనుకోండి, ఎక్కువ మంది ఆడియన్స్, ఆటోమేటిక్గా మీ వీడియో ప్రమోట్ అవుతుంది. అలా కాకుండా ఒక ఇనిషియల్గానే చూసి స్వైప్ చేసేసారనుకోండి, యూట్యూబ్ డెడ్ వీడియో కింద పరిగణించి దాన్ని ప్రమోట్ చెయ్యదు. సో షార్ట్ వీడియోస్కి వచ్చేసి 1 minute వీడియో లేదా 30 seconds వీడియో మనం చేసినప్పుడు ఇనిషియల్ 3-5 seconds మనకు చాలా ఇంపార్టెంట్. ఆ లోపు మనం ఒక హుక్ పాయింట్ ఇవ్వాలి. అంటే మనం ఒక క్యూరియాసిటీ ఇవ్వాలి ఆడియన్స్కి, ఈ వీడియోలో ఏదో ఉంది అని వాళ్ళు అనుకోవాలి. అంటే మీరు చేసిన వీడియో గురించి ఒక షార్ట్ చిన్నది, ఎలాగంటే ఈ విషయం మీకు తెలుసా, లేకపోతే ఇలా జరుగుతుందని మీకు తెలుసా, ఆ విధంగా మనం స్టార్ట్ చేసాం అనుకోండి, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ వచ్చి వీడియో చివరి వరకు చూస్తారు. మనకి చివరి వరకు చూస్తే ఆటోమేటిక్గా రీచ్ అనేది వస్తుంది. సో షార్ట్ వీడియోస్లో మీరు ఎక్కువ చేయడం ప్రయత్నించకండి. మ్యాక్సిమం 30 seconds 40 seconds లోపే అవ్వకొట్టేలా ప్రయత్నించండి. ఎందుకంటే షార్ట్ వీడియో చూసే ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే టపాటప్ అయిపోవాలి. అలా కంటిన్యూగా 1 minute 2 minutes చేస్తే వాళ్ళు అంతసేపు వెయిట్ చేయరు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తొందరగా అయిపోవాలన్నట్టు ఉంటుంది. సో మీరు 30 seconds 40 secondsలో కంప్లీట్ చేస్తే వాళ్ళు మీ వీడియో పూర్తిగా చూసే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా కంటెంట్లో దమ్ము ఉంటే మీకు తిరిగి ఉండదు. యూట్యూబ్లో మీ కంటెంట్ బలంగా ఉండాలి. మీకు ఏది కంటెంట్ అన్నా చేయండి, కుకింగ్ అవ్వచ్చు, ప్యాషన్ అవ్వచ్చు, లేదా ట్రావెలింగ్ అవ్వచ్చు, ఇంకా చాలా కంటెంట్లు ఉన్నాయి, డ్యాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు. ఈ కంటెంట్లు అన్నీ చూసుకొని మీకు ఏ కంటెంట్ మ్యాచ్ అవుతుందో అది చేయండి. కానీ చేసేదైనా 100% ఎఫర్ట్ పెట్టి చేయండి. అలాగే కొన్ని కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మ్యూజిక్ని కాపీరైట్స్ ఉంటాయి, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం, ఇది మెయిన్. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకొచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ రావచ్చు, కానీ మానిటైజేషన్ అవ్వదు. యూట్యూబ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి పెట్టారా, లేకపోతే మీ కష్టం ఉందా లేదా అన్నీ పరిశీలిస్తుంది. ఏంటంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం మీరు అప్లోడ్ చేసే వీడియోలో మీ క్రియేటివిటీ ఉండాలి. ఒకవేళ మీరు వేరే వాళ్ళ వీడియో తీసుకున్నా అందులో మీ సొంత క్రియేటివిటీ, మీ వాయిస్ ఓవరో లేకపోతే ఎడిటింగో ఏదో ఒకటి ఉండాలి. వేరే కంటెంటర్కి ఒక వీడియోస్ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఇల్లీగల్గా చూస్తుంది. మీరు దాన్ని ఎంతో కొంత మోడిఫై చేస్తే యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ కింద పరిగణించి ఆ వీడియోని డిలీట్ చేసే అవకాశం ఉంది, లేదా కాపీరైట్ స్ట్రైక్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దయచేసి వేరే వాళ్ళ వీడియోలు పెట్టడం కన్నా మీ సొంత క్రియేటివిటీతో పెడితేనే మీకు ప్లస్ అవుతుంది యూట్యూబ్లో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ షార్ట్స్ విషయంలో మీరు హ్యాష్ ట్యాగ్స్, మీరు చేసే వీడియోకి మంచి హ్యాష్ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, కీవర్డ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైల్వే ట్రాక్ మ్యాన్ గురించి వీడియో చేశాను అనుకోండి, నేను కీవర్డ్స్లో ట్రాక్ మ్యాన్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రాక్ మ్యాన్ అని సెర్చ్ చేశారనుకోండి, నా వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. కీవర్డ్స్ ఆ విధంగా ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా టైం ల్యాప్స్, అంటే టైం డివైడ్ చేసి ఈ టైంలో నేను 1 to 2 minutes ఈ గ్యాప్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను, 2 to 4 minutes దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా డిస్క్రిప్షన్ రాసుకొని కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటే మీకు వీడియో ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని SEO అంటారు. మన SEO ఎంత బాగుంటే మన వీడియోస్ అంత బాగా ప్రమోట్ అవుతాయి. అలాగే
అలాగే వీడియోలో కంటెంట్లో దమ్ము కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్ మన ఆడియన్స్ ఫస్ట్ మనం లాక్ చేసి థంబ్నెయిల్స్ దగ్గరే. కొంతమంది థంబ్నెయిల్స్ ఊరిక ఎక్కువ పేర్లు పెట్టేసి ఎక్కువ టైటిల్స్ పెడతారు. అలా కాకుండా మన కంటెంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ యొక్క థంబ్నెయిల్ పెట్టి జస్ట్ ఒక క్యూరియాసిటీ, నేను రైల్వే జాబ్స్ గురించి చేస్తాను కాబట్టి ఈ జాబ్కి ఇంత శాలరీ వస్తుంది, ఈ జాబ్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ జాబ్ ఇలా సంపాదించాలి అని చెప్పి వీడియో చేస్తాను. సో అలాంటి వీడియో థంబ్నెయిల్స్ యాడ్ చేసుకొని మంచిగా బ్యాక్గ్రౌండ్ అది సెట్ చేసుకొని మీరు థంబ్నెయిల్ దగ్గర లాక్ చేసుకుంటే ఆడియన్స్ రిటెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ వీడియోస్లో కూడా సేమ్ యూట్యూబ్ అలాగే చూస్తుంది, ఎంతమంది మీ వీడియో చూస్తున్నారు, ఎంత రిటెన్షన్ వస్తుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీ వీడియోని ప్రమోట్ చేస్తుంది. నా వీడియో ఫస్ట్లో 20-30 వ్యూస్ వచ్చాయి, కానీ రీసెంట్గా ట్రైన్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అంటే లోకోమోటివ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తే దాదాపు 75,000 వ్యూస్ వచ్చాయి. నా లాంగ్ వీడియోస్లో అదే హైయెస్ట్ వ్యూస్. అండ్ ఇంకో వీడియో అప్లోడ్ చేశాను స్టేషన్ మాస్టర్ గురించి, టీసీ గురించి. ఈ వీడియోస్ చేసినప్పుడు 20,000-40,000 వ్యూస్ అలా వచ్చాయి లాంగ్ వీడియోకి. నా ఛానల్కి ఆ వ్యూస్ అనేది చాలా ఎక్కువే, ఎందుకంటే నాకు ఎప్పుడు 1K, 2K, 3K వస్తాయి లాంగ్ వీడియోస్కి, కానీ ఇంత 80K రావడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఆ కంటెంట్ అంత బాగుంది, నా సబ్స్క్రైబర్స్ ఆ కంటెంట్ కోరుకుంటున్నారు. సో నేను అలాంటి వీడియోలు చేయాలని ట్రై చేస్తాను. మీ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ బట్టే మీరు వీడియోస్ చేయాలి. అంటే మీ సబ్స్క్రైబర్స్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ వీడియోస్ చేస్తేనే మీకు రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైల్వే కంటెంట్ చేస్తున్నాను, రైల్వే కంటెంట్ చేస్తూ మధ్యలో కుకింగో లేదా డ్యాన్సింగో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చాను అనుకోండి, నా సబ్స్క్రైబర్స్కి అది నచ్చదు, ఎందుకంటే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది రైల్వే కంటెంట్ కోసం మాత్రమే. సో మీరు ఏం చేయాలి, మీ ఆడియన్స్ ఏ కంటెంట్ ఇష్టపడుతున్నారో దాని మీద వీడియోస్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, దాని మీద 100% ఎఫర్ట్ పెట్టండి. యూట్యూబ్లో చూసి ఎలా అప్లోడ్ చేయాలి ప్రాసెస్ ఇవంతా తెలుసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే క్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదు, దీనికి ఎటువంటి రికమెండేషన్స్ అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు అన్స్టాపబుల్గా ఉంటారు. ఏంటంటే మీరు చేయాల్సింది పేషెన్స్, అంటే వెయిట్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఈ రెండు మెయింటైన్ చేస్తే యూట్యూబ్లో ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారు. నేను అనుకోలేదు యూట్యూబ్లో నేను ఛానల్ పెడతాను, అది మానిటైజేషన్ అవుతుంది, నాకు 8,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. కానీ ఈరోజు అది జరిగింది. నాకు తెలిసి మా చుట్టుపక్కల 4-5 ఊళ్ళో యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకుంది ఫస్ట్ వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేనే ఫస్ట్ మానిటైజేషన్ అయ్యింది. సో ఇదంతా సాధించడానికి నా మీద నేను నమ్మాను, తర్వాత ఆడియన్స్ నుంచి సపోర్ట్ నాకు లభించింది. ఒక్క వీడియో నా లైఫ్ని మార్చేస్తుంది. మానిటైజేషన్ అవ్వాలంటే చాలామంది చాలా చెప్తారు, అంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి, 4,000 వాచ్ అవర్స్ రావాలి, ఇవన్నీ చాలా కష్టం అని చెప్తారు. నేను ఈజీ అని అయితే చెప్పను, కానీ అసాధ్యమైతే కాదు. నాకు మానిటైజేషన్ అయిపోయింది, కానీ అయిపోయిన తర్వాత నేను 85,000 వెళ్ళిందని చెప్పాను కదా, ఆ ఒక్క వీడియో నుంచే నాకు 3,000 వాచ్ అవర్స్ వచ్చాయి. అంటే మానిటైజేషన్ అవ్వడానికి 4,000 వాచ్ అవర్స్ కావాలి, ఒక్క వీడియో నుంచి 3,000 వచ్చేసాయి. సో మీ కంటెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. లేదా షార్ట్ వీడియోస్లో మీరు క్రియేటివిటీగా చేయగలిగితే, మంచి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ చేయగలిగితే షార్ట్ వీడియోస్లో మీకు 1 మిలియన్ వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ కాపీ రైట్స్ లేదా కమ్యూనిటీ గైడ్లైన్స్, అంటే హింసాత్మకమైనవి ఇలాంటి బ్లడ్ ఇలాంటివి చూపించకూడదు. మీ కంటెంట్ క్లీన్గా ఉండాలి, అవన్నీ చెక్ చేసుకోండి. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. ఒక వీడియో నా లైఫ్ మార్చిందని చెప్పాను కదా, నా యూట్యూబ్ జర్నీని, అది ఈ వీడియో. సో ఈ వీడియోకి 14K వ్యూస్ వచ్చాయి. నా మానిటైజేషన్ కావాల్సిన 900 వాచ్ అవర్స్ ఈ వీడియో నుంచి వచ్చాయి. ఆ తర్వాత నుంచి వీడియోస్ చేశాను, వాచ్ అవర్స్ వచ్చాయి. కానీ నాకు మెయిన్ వాచ్ అవర్స్ వచ్చింది అండ్ 500+ సబ్స్క్రైబర్స్ వచ్చింది ఈ వీడియో నుంచే. నా మీద నాకు నమ్మకం కలిగి నేను యూట్యూబ్ని ఇంకా కంటిన్యూ చేయడానికి కారణం ఈ వీడియో. సో ఈరోజు నాకు 8,000 సబ్స్క్రైబర్స్ ఈరోజే కంప్లీట్ అయ్యారు. నాకు ఈరోజే వీడియో చేయాలనిపించింది. అసలు దీని గురించి చేద్దాం అనుకోలేదు, కానీ నేను నా జర్నీ ఎలా జరిగిందో మీతో తప్ప ఎవరితో పంచుకుంటాను? మీరే నా ఫ్యామిలీ. నాకు బయట కూడా పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒకడో ఇద్దరు ఉన్నారు అంతే. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను, మిగతా టైం మీకు కేటాయించడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇది నా యూట్యూబ్ జర్నీ ఫ్రెండ్స్. మీకు ఏమనిపించింది? నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ఎప్పుడు మనకి ఏది తీసుకొచ్చి ఇవ్వదు,
ఎదురుగా తీసుకొచ్చి ఇవ్వదు, మనమే వెళ్ళి తీసుకోవాలి. అంటే నేను ఏదో గొప్పగా సాధించేసానని చెప్పట్లేదు, కానీ నేను ఇప్పటికీ స్టిల్ నేనే ఇదంతా చేసింది, కెమెరా ముందుకు వచ్చి ఇంత మాట్లాడి ఇన్ని వీడియోస్ చేసి ఇంతమంది ప్రేమను సంపాదించుకుంది నేనేనా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ బిలీవ్ యువర్ సెల్ఫ్, నథింగ్ కెన్ స్టాప్ యూ. అదొకటే నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు నమ్మితే ప్రపంచం మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు లేని వ్యక్తులు ఉన్నారు, రోగాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు, కానీ టాలెంట్ లేని వ్యక్తులు ఎవరు లేరు. దేవుడు మనుషులు సృష్టించినప్పుడు టాలెంట్ లేకుండా ఎవరిని సృష్టించలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు 2 హ్యాండ్స్ లేవు, అయినా సరే ఆయన ఎస్బీఐలో జాబ్ కొట్టి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళకన్నా బాగా పనిచేస్తున్నారు. ఆయన్ని చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అరే మనకు అన్నీ సరిగ్గా ఉండే మనం ఆ వంకులు ఈ వంకులు చెప్తున్నాం. ఆయన 2 చేతులు లేకపోయినా ఎస్బీఐలో జాబ్ సంపాదించి చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు అనిపించింది. సో లైఫ్ మనకి ఏది ఇవ్వదు, మనం బలవంతంగా తీసుకోవాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేనిలోనే తిరిగి తీసుకురావచ్చేమో, కానీ మనిషి ప్రాణం టైం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. సో మీ రోజుకి 24 గంటలు ఉన్నాయి, అందులో 8 గంటలు ఖచ్చితంగా మీరు స్లీప్కి ఇవ్వండి. ఎందుకంటే బాడీకి రెస్ట్ ఉండాలి. రోజుకు 1 గంట ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, యోగానో లేకపోతే ఎక్సర్సైజో ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే రోజులో 1 గంట మీ బాడీకి కేటాయిస్తే మిగిలిన 23 గంటలు మీ బాడీ మిమ్మల్ని చూసుకుంటుంది. తర్వాత ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్. అలా టైంని ఉపయోగించుకోండి. ఎందుకంటే పోయిన టైం తిరిగి రాదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు ఫీల్ అవుతున్నాను అలా చేసినందుకు, కానీ టైం తిరిగి తీసుకురాలేం కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి మామ, లైఫ్ ఎప్పుడు ఈజీగా ఉండదు. అలాగని చెప్పి లైఫ్ నుంచి పారిపోకండి, ప్రయత్నిస్తూనే ఉండండి. నెవర్ గివ్ అప్. ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉండండి, నెవర్ గివ్ అప్. ఇది మన యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కావాల్సిన రైల్వే కంటెంట్ నేను ఖచ్చితంగా ఇంకా ఇస్తూనే ఉంటాను. నేను ఇంకా మెరుగుపరుచుకుంటూనే ఉంటాను. మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మామ, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు ఇది ఒక బూస్ట్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ, థ్యాంక్ యూ ఆల్.